వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బాపట్ల జిల్లా ఏల్చూరు గ్రామస్తులు నిత్యం రహదారి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. శనివారం కూడా వాటర్ ప్లాంట్ల వద్ద లారీలో ఆగి ఉండటంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టడంతో అతనికి కాలు చేయి విరిగాయని తెలిపారు. ఈ ప్రమాదాల వల్ల గ్రామస్తులు ఏ పనికి వెళ్లాలన్నా భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు ఉన్నారని, వాటర్ ప్లాంట్లకు అనుమతులు ఉన్నాయో లేవో కూడా తెలియదంటున్నారు. బాపట్ల జిల్లా అండి. మాకు ఇక్కడ జనం అడ్డు నడవడానికి చాలా ఇబ్బంది అయిందండి. బైపాస్ రోడ్లో చిన్నపిల్లలు అందరూ చదువుకునే వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టి స్కూల్ పిల్లలు అటు మేము నైట్ పూట పగులు పూట ఎప్పుడన్నా బైక్ వేసుకుని ఇంటికి వెళ్దామన్నా కానీ మాకు భయం పడుతుందండి. లారీలు ఎదురు వస్తున్నాయి. ఈ పూట కారు తగిలి యాక్సిడెంట్ తగిలి మా వదిన కూడా చెయ్యి కాలు ఇరిగి అవి ఏమైనా తెలియదండి ఇంతవరకు. దానివల్ల చాలా ఇబ్బంది ఉందండి. ఇక్కడ ప్లాంట్లు పెట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఆ వాటర్ ప్లాంట్కి లైసెన్స్లు ఉన్నాయా? అంటే ఏ ప్లాంట్ కూడా లైసెన్స్ లేదు. ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉంటాయి? 4 ఉన్నాయి సార్. పంచాయతీ అప్రూవల్ గానీ ఏమైనా ఉన్నాయి వాటికి? మరి మీరు ఆ వాటరే తాగుతున్నారు కదా అందరూ? వాటర్ తాగుతున్నాం సార్. ఇప్పుడు మేము బైకులు మా ఊరు వరకే సమస్య ఇబ్బంది ఉండదు సార్. లారీలు ఆపి లారీలు పట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. మీరు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు దీన్ని? అంత ముందు చెప్పాం సార్. ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు సార్ కూడా ఎస్ఐ గారికి చెప్పమంటే ఎస్ఐ గారు మమ్మల్ని రమ్మని చెప్తాం. ఓకే, అది ఎన్నిసార్లు వెళ్ళినా ఈ పరిష్కారం సాల్వ్ కావట్లేదు. ఇప్పుడు పూర్తిగా మీరు ఏమంటారు? పూర్తిగా ఏం లేదు సార్. మాకు ఈ లారీలో అవన్నీ ఆపకుండా మాకు ప్రమాదం ఇబ్బంది లేకుండా చేయమని సార్. పేరు వల్లం కొండలు సార్. ఇక్కడైతే ఈ వాటర్ ప్లాంట్ల వల్ల బాగా ఇబ్బంది. స్కూల్ పిల్లలకి ఇటు పొలాలు పోయి వచ్చే వాళ్ళకి మొత్తం బాగా ట్రాఫిక్ అవుతుంది. రావాలంటే భయం వేస్తుంది. ఏది జరిగినా ప్రాణ అపాయం జరుగుతుంది ఇక్కడ.